మన హిందూ ధర్మంలో కాలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులోనూ ఆయనము మారడము అనేది ప్రకృతిలో ఒక గొప్ప మార్పు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అసలు ఉత్తరాయణం అంటే ఏమిటి? ఈ సమయంలో దేవతలు ఎందుకు మేల్కొంటారు? భీష్మ పితామహుడు ఈ కాలం కోసమే ఎందుకు ఎదురు చూశాడు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు ఆయనం అంటే ప్రయాణం అని అర్థం. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించడాన్నే ఉత్తరాయణం అంటారు. ఖగోళపరంగా భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ఉత్తరార్ధగోళం వైపు మళ్ళుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే దక్షిణాయనం దేవతలకు రాత్రి అయితే ఉత్తరాయణం వారికి ఉషఃకాలం అంటే తెల్లవారుజాము. అందుకే ఈ సమయం సాధనకు పూజలకు ఎంతో శ్రేష్టమైనది. ఉత్తరాయణ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే మనం ముఖ్యంగా భీష్మ పితామహుడి గురించి మాట్లాడుకోవాలి. మహాభారత యుద్ధంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు తన ప్రాణాలను వదలడానికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశారు. ఎందుకంటే ఉత్తరాయణంలో ప్రాణాలు వదిలిన వారికి పునర్జన్మ ఉండదని, వారు మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు వెలుగుకు జ్ఞానానికి చిహ్నం. అందుకే ఈ వెలుగు కాలంలో ప్రయాణం సాగించడం అత్యంత పవిత్రం. ఈ కాలంలోనే మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఆరోగ్య సూత్రం కూడా. ఈ సమయంలో గాలిలో మార్పులు వస్తాయి. సూర్యరశ్మి మన శరీరంపై పడటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే ఈ కాలంలో నదీ స్నానాలు, సూర్య నమస్కారాలు చేయడం వల్ల చర్మ వ్యాధులు తొలగి కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి ఇది రైతులకు మరియు ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుతుంది. ఈ పుణ్యకాలంలో మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు: నువ్వులు, బెల్లం, వస్త్రాలు దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. గాయత్రీ మంత్రం లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే మార్పు. మన ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఈ కాలంలో నువ్వులు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడి, శక్తి అందుతాయి. అందుకే మనం సంక్రాంతి రోజు నువ్వులతో చేసిన అన్నం, దాన్ని కొన్ని ప్రాంతాల్లో పులగం అంటారు, ఈ పులగాన్ని చేసుకుంటాము. చూశారు కదా, ఉత్తరాయణ పుణ్యకాలం అనేది కేవలం కాలమార్పు మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఈ పవిత్ర సమయంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని భక్తి మరియు జ్యోతిష్య న్యూమరాలజీ విశేషాల కోసం మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.